విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందని, అదాని ఒప్పందాలపై అక్రమాలను వెలికి తీస్తానని సీఎం చంద్రబాబు చెప్తున్నారని, కానీ ఆయన గుజరాత్ వాసి కాబట్టి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయాలనడం సరికాదని సిపిఐ రామకృష్ణ తెలిపారు. పాలనపై కంటే కూడా జగన్ పై దృష్టి పెట్టడం కరెక్ట్ కాదన్నారు. ఇదే అదాని సోలార్ కొనుగోలు చేసినప్పుడు కూడా మౌనంగా ఉండి ఇప్పుడు ఈ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ఒప్పందం వల్ల అమెరికాకి ఏమైనా నష్టమా అని అడిగారు. లాభం అంతా మహారాష్ట్రకే ఉందన్నారు. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే కూడా జగన్ ప్రత్యర్థిగానే ఆలోచిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. మరి మంచి ప్రకటన చేశారు. ఆయన ప్రకటన కూడా చదివి వినిపించాలి. మరి ఇట్లా ప్రకటన ఏ ముఖ్యమంత్రి చేసి ఉండడేమో. విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అదానీ కంపెనీలపై అమెరికా ప్రభుత్వం నమోదు చేసిన కేసులో తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం. ఈ కేసు నాకు లడ్డు మాదిరిగా దొరికిందని మీరు అనుకోవచ్చు, కానీ నాకు విశ్వసనీయత ముఖ్యం. రేపు అమెరికా ప్రభుత్వం కాదంటే ఇబ్బంది పడాలి. అందుకే తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పాడు. మరి అర్థమే కాలే. ఎందుకంటే తాడేపల్లిలో ఏదైనా దొంగతనం చేస్తే తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని వాళ్ళు ఇది చేస్తారు తప్ప గుజరాత్ పోలీసులు చెప్పాలి. ఎందుకంటే దొంగ గుజరాతోడు కాబట్టి వాళ్ళే దానిపైన విచారణ చేస్తారు. గుజరాత్ పోలీసు వాళ్ళే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు అని అంటే ఎంత విడ్డూరంగా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట కూడా అంత విడ్డూరంగా ఉంది. అసలు సెకీతో ఒప్పందం జరిగింది. సెకీతో జరిగిన ఒప్పందం వల్ల అదాని ఇక్కడున్న ప్రభుత్వంలో ఉంటున్న పెద్దలకు 1750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చాడు అనేది అక్కడ అభియోగం. కానీ మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే, ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ పాలిటీషియను, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, అరే ప్రజలను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందా నష్టం జరుగుతుందా అనే ఆ వైపు ఆలోచన చేయడం లేన ఎంతసేపు జగన్ సెంట్రిక్గా పెట్టుకొని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే నేను అనుకుంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయగలను. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ది కాదు ఇక్కడ సమస్య. సమస్య ఏంటి? సెకీతో 7000 మెగావాట్ల విద్యుత్ శక్తి ఒప్పందం మీరు చేసుకున్నారు. 7000 మెగావాట్ల విద్యుత్ శక్తి ఒప్పందం ఎప్పుడు 2021లో మీరు చేసుకున్నప్పుడు ఇదే సోలార్ ఒప్పందము వాళ్ళు ఎన్టీపీసీతో చేసుకున్నారు గుజరాత్లో. మరి గుజరాత్ ప్రభుత్వము ₹99 చేసుకుంటే మీరు ₹2.49 చేసుకున్నారు. అది 25 ఏళ్ల పాటు అగ్రిమెంట్. అది దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లోని విద్యుత్ వినియోగదారుల పైన ఈ 25 సంవత్సరాల కాలంలో 1,10,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుంది. చంద్రబాబు గారు దాన్ని మాట్లాడాడు. ఆయన అసలు పెద్ద ఆశ్చర్యమైన, అరే ఇది ప్రజలపైన భారం పడుతుంది, ఈ భారం ఎట్లా తగ్గించాలి, లేదా ఇతరత్ర లాభం ఉందా అని చెప్పు. లాభం లేదని అందరూ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ సోలార్ ఉత్పత్తి చేసేది ఇక్కడ కాదు. ఆ సోలార్ వాళ్ళు రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తారు. రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తారు కాబట్టి అక్కడ రాజస్థాన్ ప్రభుత్వముకి 8,000 కోట్ల రూపాయల పన్నుల రూపాయన వాళ్ళకి లబ్ధి జరుగుతుంది. 8,000 కోట్లు. పైగా 14,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎవరైతే రైతులు భూములు ఇస్తారో వాళ్ళందరికీ కూడా లీజ్ అగ్రిమెంట్ 30 ఏళ్ల పాటు వాళ్ళకి లీజ్ వస్తుంది. అరే రాజస్థాన్ గవర్నమెంటు, రాజస్థాన్ రైతులు, రాజస్థాన్ నిరుద్యోగులకు లబ్ధి జరుగుతుంది. నీవు ఇక్కడ మనకి నష్టం జరుగుతుంది. ఏమి ఇక్కడ సూర్యుడు లేడా, లేకపోతే సోలార్ ఉత్పత్తి కాదా? నీవు అనవసరంగా ఇప్పుడు రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంటే దాని గురించి మాట్లాడకుండా, పైగా నువ్వు అమెరికా గవర్నమెంట్ గురించి ఏమైనా అమెరికా గవర్నమెంట్కి ఏమైనా నష్టమా? ఈ సోలార్ ఒప్పందం వల్ల అమెరికా గవర్నమెంట్కి ఏమైనా నష్టమా? లేదంటే అమెరికాలో ఉన్న ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఏమైనా సంబంధమా? లేదా అమెరికాలో ఉన్న కంపెనీలు ఏమైనా దివాళా తీస్తాయా? లేదా అమెరికా ప్రజలపైన ఏమైనా భారం పడుతుందే? ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన భారం పడుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం అనేది మాట్లాడకుండా నేను అమెరికా వాడి కోసం ఎదురు చూస్తాను, వాడు నివేదిక ఇచ్చిన తర్వాత నేను యాక్షన్ తీసుకుంటున్నాను అంటా ఉన్నామంటే
చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచించడం లేదు, జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యర్థిగా నువ్వు ఆలోచిస్తున్నావు.